ఒకప్పుడు ఒక ఉల్లాసమైన పొలంలో శ్రద్ధగల చిన్న ఎర్ర కోడి నివసించేది. ఆమె తన కోడి పిల్లలను మరియు పొలాన్ని చూసుకుంటూ తన రోజులు సందడిగా గడిపేది. ఒక ఎండ ఉదయం ఆమె పెరటి చుట్టూ తిరుగుతుండగా ఆమె నేలపై కొన్ని గోధుమ గింజలను కనుగొంది. ఉత్సాహంగా ఆమె ఇలా అనుకుంది, నేను ఈ విత్తనాలు నాటితే అవి గోధుమలుగా పెరుగుతాయి. నేను తాజా రొట్టె తయారు చేయగలను. కాబట్టి ఆమె బ్యాక్యార్డ్లోని తన స్నేహితులను సహాయం కోరింది. ఈ విత్తనాలు నాటడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడిగింది. నేను చెయ్యలేను, నేను ఈత కొట్టడంలో చాలా బిజీగా ఉన్నాను అని బాతు చెప్పింది. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, నాటడం చాలా కష్టమైన పని అని పిల్లి చెప్పింది. నా పని కాదు అని పంది గొణుకుతోంది. సరే మరి నేనే చేసుకుంటాను అని చిన్న ఎర్రకోడి చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. ఆమె ప్రతిరోజు విత్తనాలకు నీరు పెట్టింది. వెంటనే అవి పొడవైన బంగారు గోధుమలుగా పెరిగాయి. ఆ తరువాత గోధుమలు కొయ్యడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు అని మళ్ళీ అడిగింది. నేను కాదు, నేను మురికిగా ఉంటాను అని బాతు చెప్పింది. నేను చాలా నిద్రపోతున్నాను అని పిల్లి చెప్పింది. ఎలా చేయాలో నాకు తెలియదు అని పంది చెప్పింది. సరే మరి నేనే చేస్తాను అంది చిన్న ఎర్రకోడి. కోత తరువాత ఆమె గోధుమలను పిండిగా రుబ్బుకోవాలి. మళ్ళీ గోధుమలు రుబ్బడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడిగింది. నేను కాదు, బోరింగ్గా అనిపిస్తుంది అని బాతు చెప్పింది. నాకు అలా అనిపించడం లేదు అని పిల్లి చెప్పింది. నాకు వెన్నునొప్పిగా ఉంది అని పంది చెప్పింది. అప్పుడు నేనే చేస్తాను అని చిన్న ఎర్రకోడి చెప్పింది. చివరగా ఆమె పిండిని తయారు చేయడానికి మరియు వెచ్చని సువాసన గల రొట్టెను కాల్చడానికి పిండిని ఉపయోగించింది. కమ్మని వాసన గాలిలో వ్యాపించడంతో బాతు, పిల్లి, పంది పరిగెత్తాయి. రొట్టె తినడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు అని చిన్న ఎర్రకోడి అడిగింది. నేను చేస్తాను అని బాతు చెప్పింది. నేను కూడా అని పిల్లి చెప్పింది. మరియు నేను అని పంది చెప్పింది. కానీ చిన్న ఎర్రకోడి తల ఊపి, లేదు, మీరు నాకు నాటడానికి, కొయ్యడానికి లేదా రుబ్బడానికి సహాయం చేయలేదు. ఈ రొట్టె నాకు మరియు నా పిల్లలకు మాత్రమే అని చెప్పింది. ఆమె మరియు ఆమె కోడి పిల్లలు రొట్టెను ఆస్వాదించారు. ఇతరులకు చిన్న ముక్కు కూడా వదిలిపెట్టలేదు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, శ్రమ మరియు బాధ్యత ప్రతిఫలానికి దారితీస్తుంది. మనం ప్రయత్నానికి సహకరించకపోతే మనం రివార్డులను పంచుకోవాలని ఆశించకూడదు.